చంద్రాం హిరణ్మయే లక్ష్మీం జాతవేదో దేవుడి ముందు కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదవంటారు. పెద్దిరాజు అంటే భయం. ఆపండి. అన్నయ్య ఫోన్ అమ్మా. హలో. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సిస్టర్. ఏ కొత్త జిల్లార్ ఇవాళ కదిలందరికీ పార్టీ ఇవ్వు. ఎస్ సార్. గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్నయ్య. మలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా. క్యాండల్ అర్పమ్మా. కేక్ కట్ చేయమ్మా. మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా. పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా, వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు. ఎస్. మాల్తి, పిచ్చి పట్టిందా నీకు? మీరు పిచ్చి అనుకుంటున్నారు, నేను ప్రేమ అనుకుంటున్నాను. మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని. లేడు కాబట్టి ఇలా. నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఏంట ఆర్పులాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కూతలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఇలా కడకడలాడుతుంది. ఏంటి ఒసేయ్, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా. పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముత్యంలానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటి ముసలి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. అబ్బా వీడో మాలోకం. అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది. ఏమే ఒకసారి ఇవే. ఏంటి ఫోటో? నేను చూసానుగా, చాలే. అది కాదులే ఏవే ఇమ్మంటుంటే. ఎలా ఉందిరా? జుజుబి లల్లో. ఒరేయ్, మనకి ఈ పిల్లకి మ్యాచింగ్ అదిరిపోద్దు కదూ. సూపరు. ఏమోనా భయ, మనమేమో క్లాస్ గా పెరిగిన ఈ పిల్ల మాసలాగే ఉంది. నీ మామ మూతేం కాదు అన్న. ఈ అమ్మాయిని చూసాక నాకేమనిపించిందంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా. బాబాయ్, ఈ చీర ఎలా ఉంటుంది చెలికి? నీ చెల్లి కొన్నవి సాలేరా, నీకు మంచి సూట్ కొనుక్కో. ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్? అన్న మన లేడీస్. సారీ అన్న, మీ లేడీస్. జుజుబిళ్ళల్లో ఇదేమిటి బాబాయ్, సడన్ గా మెరుపుతేగా ఇక్కడ మెరిసింది. అన్నా, ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది. అంతేనంటావా? ఇప్పుడు నువ్వు అస్సలు వీకకూడదు. కోడి వయస్సు కదా, వయస్సు పూసలు కొడుతున్నప్పుడు మన శిల మేలికెళ్ళి తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మన స్టైల్ మార్చాలి. అవునరా, మన స్టైల్ మార.
అన్నా వదిన చూడలా ఏమనుకుంటుందిరా నా గురించి ఏమనుకుంటుందిరా అది ఆ? నాకేం తెలుసు అన్నా కనుకో ఏయ్! ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి అది తాను ఏమనుకుంటుందో నాకు తెలియదు కానన్నా నేను మాత్రం ఒకటి అనుకున్నా ఏంట్రా అది నిన్ను చూడగానే ఎగిరి దూకేద్దాం అనుకున్నా ఎక్కడికి సముద్రంలోకా చెత్త నా కొండిల్లారా చెత్త చెట్టపు చెత్త గడపిచ్చిన ఒరిజినాలిటీ చెడగొడితే అది వెళ్ళిపోదు వెళ్ళిపోయింది కదా అబ్బాయా ఎక్కడికి వెళ్ళిపోయేది చూడు ఏం జరిగింది ఇక్కడ జుజుబి లొల్లు నీ మామ పిల్లో ఏం కాదు మోసల్లా కొడక చాలా బ్రహ్మాండంగా ఉంది ఏం దర్శనం అన్నా లేడీసు ఆడా చుచ్చుపిల్లల్లో మా లేడీస్ కూడా మనలాగే గుళ్ళు గోపురాలంటే ఇష్టం అనుకుంటా ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదు అబ్బాయా అన్నా ఆ, ఖచ్చితంగా ఆ పిల్ల నీ కోసం వచ్చిందన్న ఆ. మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి ఉంటది మనం గుళ్ళో ఉంటామని మా లేడీస్కి ఎలా తెలుసోయ్ ఎలా తెలుసు అంటావేంటన్నా మొగలిపోతలు ఎక్కడుంటాయో నాగుబావుకి చెప్పాలా ఏంటి ఉమ్మా, ఇంకెందుకు లేటు వెళ్ళారు కదా తీసుకో ఇక చూసుకో హలో ఓ ఓ ఓ యా యా ఓకే నేచురల్ గా అంతే కదన్నా ఏమనుకుంటుంది నా గురించి ఆ? ఏమనుకుంటుంది నా గురించి అది ఆ? నాకేం తెలుసన్నా తెలుసుకో అన్నా ఆ, నేను ముందే చూసా ఇందుకే చెప్పలా ముందే చూసావా ఎందుకు చెప్పరా నీ అబ్బా ఎందుకు చెప్పలేదురా బాబాయ్ అసలు ఏమనుకుంటుంది నా గురించి అది జుజుబి లొల్లు లొల్లో మ్మ్. ఆ, ఆ, పొట్లాలు ఇప్పండ్రా ఎక్స్క్యూజ్ మీ ఆ. ఏం కావాలి సార్ ఈ మాత్రం కొండ గంజి పట్రా గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూపు పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే పో పాప మనకెందుకురా మా గంజి మా కట్టురా పో వెళ్ళి పట్రా తినండ్రా సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్ ఓరి నీ అబ్బా ఇక్కడ పార్సల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా వెళ్ళి గంజి పట్రా ఎలవయ్యా హప్. ఏంటి బాబాయ్ అదేం లేదబ్బా తిరు కమాన్ జుజుబిళ్ళల్లో బాబాయ్ మా లేడీస్ లా లేరు నాకేం కనిపించడం లేదబ్బాయి నువ్వే చూసుకో ఏరా అంజీ నా కోసమే కదూ ఏంట్రా ఆహా, ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందుంటే నీ వెనకాల పడుద్ది నువ్వు వెనకాలంటే నీ ముందు పడుద్ది ఇద్దరు ఎదురు బదులైతే ఆ అమ్మాయి ఎడమొహం ఎత్తది ఆ అమ్మాయి లెక్కలేంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు నువ్వు సోలోగా ప్రిపేర్ అయిపోవాలి ఈ పూట దీన్ని వదిలేది లేదు ఉట్టి కొట్టాల్సిందే జుజుబిళ్ళల్లో నిన్ను ఆగు ఆహా, ఇటు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటే బెత్తర చూపులు చూస్తున్నావేంటి కూర్చో కూర్చో ఏమిటి నవ్వుతున్నావు చూయింగ్ గమ్ కూసేయ్ ఏంటి డర్ అయ్యావా భయపడ్డావా మన మామూలు లేడీస్ మీద చెయ్యం అందులో నువ్వెవరు మా లేడీస్ భయపడకు ఏమన్నా తింటావా వింటాను ఏంటి వినేది నువ్వెవరు నువ్వె నీ జెంట్సు నేనెవరో తెలుసా మా లేడీసు ఎవరు చెప్పారు మా మామగారిని మీ మామగారిని చెప్పలా మా మామ ఎవరు మా డాడీ మీ మామ ఎవరు ఆహా, నీ డాడీ అది సరే కానీ ఒంటికి డ్రెస్ అంటే గాడికి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు చక్కగా బొట్టు పెట్టుకో కాటుక రాసుకో చీర కట్టుకో జాకెట్ వేసుకో పసుపు రాస్ ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది కట్టింగా వారు నీ అబ్బా ఇటువంటి కట్టింగ్లు గిట్టింగ్లు అంటే మనకు పడవు పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు చేయించవులే ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజ్జుబిళ్ళల్లో అనుకో వాట్ ఆర్ యు సేయింగ్ ఐ యామ్ నాట్
ఫాలోయింగ్ యూ. పెళ్ళాక ఫాలో అయిందే ఉందిలే. నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో చెప్పేశా. నేను నీకు నచ్చా కదా, ఇంట్లో చెప్పేశావా? చెప్పలా. ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు. నువ్వు ఇంత ఇదిగా అడగాల, ఆర్డర్ అయ్యాలి గాని. రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా.